అదేనా. నమస్తే, మీ పేరు? శ్రీనివాసరావు అండి. ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయం చేస్తుంటారు. ఎక్కడ మీది? కుంచనపల్లి తాడేపల్లి మండలం, మంగళగిరి నియోజకవర్గం. ఏంటి మరి ఎలా ఉంది అసలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? ఏఐ సమ్మిట్ అని చెప్పి వైజాగ్లో ఒక సమ్మిట్ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఏంటి అసలు మీకు తెలిసినంత వరకు ఏం చెప్తారు దీని గురించి? దీని గురించి పెట్టుబడులు ఒరవడిగా వస్తున్నాయి. రాష్ట్రం ఫుల్గా డెవలప్ అయ్యిద్ది గ్యారంటీగా. బాబు గారు ఇంకా 10 ఏళ్ళు సీఎంగా ఉండాలి అని జనం కోరుకుంటున్నారు. ప్రతిపక్షాలుగా పవన్ కళ్యాణ్ గారు కూడా అదే కోరుకుంటున్నాడు. ఆయన సీనియారిటీని బట్టి రాష్ట్రం డెవలప్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నారు. లోకేష్ గారి వల్ల బాగా ఇక్కడ స్టూడెంట్స్ మంచి డెవలప్లోకి వచ్చేస్తారు. లోకేష్ గారు మీ మంగళగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఏమైనా మార్పులు గమనించారా మీరు? ఎలా ఉంది ఆయన పరిపాలన అసలు? మీ నియోజకవర్గం అంటే ఆయన ఎక్కువ, నాకు తెలిసి స్టూడెంట్స్నే ఎక్కువ కవర్ చేసుకుంటున్నాడు. చదువు ద్వారాగా డెవలప్ అనేది ఎక్కువ వాళ్ళ మీదే దృష్టి పెట్టాడు. ఆయన వల్ల జాబులు బాగా వస్తాయి. అంటే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాడు. మరి ఆయన అవుతుంది అంటారా? ఖచ్చితంగా అవుతుంది. దగ్గర అవుతుంది. 16-17 వరకు అవ్వగలుగుతారు ఇద్దరు, సీఎం గారు లోకేష్ గారితో. 16-14 లక్షల దాకా కవర్ చేయగలుగుతారు నా ఐడియా ప్రకారం. బాగుంది పరిపాలన. గతానికి ఇప్పటికీ ఏం తేడా గమనించారు పరిపాలనలో మీరు? గతం ఏందండి, అదే గతం. కానీ జగన్ గెలిస్తే ఈ పాటికి చాలామంది, ప్రతి ఇంటికి ఒక గంజాయి తాగే కుర్రోడు ఉండేవాడు కంపల్సరీగా. రోడ్డు మీద వస్తుంటే ఆ గంజాయి తాగిన దోలే స్పీడ్కి మనం ఈ పక్కన కూర్చోవడం ఆడు వెళ్ళిపోయిందాక. అట్లా ఆగం అయిపోయింది రాష్ట్రం మొత్తం. గంజాయిని బాగా డెవలప్ చేశాడు జగన్. ఇంటింటికి గంజాయి. ఆయన దగ్గర అమ్మేవాళ్ళు ఉన్నారు. రాష్ట్రంలో తాగే కుర్రోళ్ళు ఎక్కువైపోయారు. ఎడ్యుకేషన్ పోయింది. అన్నిటిలో మైనసే, ఒకటి కాదు. ఇప్పుడు పరిస్థితి మారిందా? గంజాయి ఏమన్నా ఇంకెక్కడైనా దొరుకుతుందా, లేదంటే పూర్తిగా కంట్రోల్ చేయగలిగారంటారు వీళ్ళు వచ్చిన తర్వాత? కంట్రోల్ ఫుల్గా ఒక 95% కంట్రోల్ అయింది. ఒక 5% ఎక్కడైనా పట్టుకుంటున్నారు అక్కడక్కడ. తాగేవాళ్ళు కూడా తగ్గారు. అమ్మేవాళ్ళు ఏదో కొద్దిగా, కానీ చాలా వరకు బాగా కంట్రోల్ అయింది. మరి జగన్మోహన్ రెడ్డి ఏమో నేను చేసిన మంచి ఇంకా ప్రజల్లో ఉంది, ఖచ్చితంగానే మళ్ళీ గెలుస్తానని చెప్పేసి అంటూ ఉన్నాడు ఆయన. ఆయన మాట, ఆయనకి జనాన్ని ఏదో మాయ చేయాలని చూస్తున్నాడు. కానీ జనం అంతా కనిపెట్టారు ఆయన సంగతి ఏంటో. ఆంధ్ర ప్రజలు చాలా తెలియగలవాళ్ళు. ఇంత చంద్రబాబు గారి గొప్పతనం కాదు, రాష్ట్ర ప్రజల గొప్పతనం. ఎంత మెజారిటీ తెచ్చుకున్నారంటే, ఎంత తిరుగుబాటు ప్రజలు ఎంత చేయగలుగుతారో ఒక తెలుగు రాష్ట్రాల్లోనే ఉందా ఆ తిరుగుబాటు. గవర్నమెంట్ అంత ఇమ్మీడియట్లీగా మార్చేశారంటే, ఎంత తెలివిలేనిదే మార్చారనుకున్న గవర్నమెంట్ని. అంత మెజారిటీ తీసుకొచ్చారంటే ఎంత తెలియగలవాళ్ళు ఆంధ్ర ప్రజలు. అంటే మరి వీళ్ళేమో ఈవీఎంల ద్వారా ఓట్లేసుకుని గెలిచారని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పటికి కూడా అదే మాట మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. ఈ జగన్ గెలిచినప్పుడు కూడా ఆ టాకింగ్ వచ్చింది. ఏది జగన్ కూడా ఎట్టాగే వేసుకున్నాడని నేను బూత్ కన్వీనర్గా చేసి చాలామంది చెప్పేవాడిని. అదేమీ కాదు, జగన్ని నమ్మి అందరూ అప్పుడు వేశారు. అన్ని వర్గాలుగా అతను చేస్తాడు, వాళ్ళ నాన్న బ్యానర్ మీద. కానీ అతను ఒకసారి చూద్దామని మోసపోయారు ప్రజలందరూ. కాపు ఇమ్యూనిటీలో కూడా ఎప్పటి నుంచి కాపులు కాంగ్రెస్ని అంటిపెట్టుకొని ఉంటారు. ఆ కాంగ్రెస్ కాపులు కూడా ఆయనకే చేశారు. ఈ దెబ్బ అలా లేరు. కాంగ్రెసులో ఉండే కాపులు మొత్తం డివైడ్ అయిపోయారు. కాంగ్రెస్లో కాపులు అని చెబుతాం కదా, కాపులు ఎవడు మంచి అయితే ఆడ వెనకాల ఉంటారు. అది బాగా నాకు కొంత ఐడియా. పల్లెటూళ్ళలో కూడా ఆడు చాకలతనా లేకపోతే మంగళతనా కాదు, వీడు వర్కరు మంచోడు అంటే అక్కడికి ఓటు అట్లా ట్రాన్స్ఫర్ అయిపోయింది. అట్లా ఎలా ఉంటుంది ఈసారి 2029 ఎలక్షన్? మరి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కూడా చేస్తానని అంటున్నాడు. అసలు డమ్మీ అండి ఆయన చాలా. అసలు ఈ సీట్లు కూడా రావు ఆయనకి. ఈ సీట్లు కూడా రావు. 11 సీట్లు కూడా రావంటారా? రావు. నీకు ఎక్కడ మైనస్ లేదు. గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ బాగా ప్రోత్సాహం చేస్తుంది, నిధులు తేగలుగుతున్నాడు. ప్రతి ఇంటికి కనీసం ఒక జాబు వచ్చింది సుమారుగా. వస్తాయి. ప్రతి ఇంటికి కుడియాడంగా చిన్నదో పెద్దో జాబ్ మట్టికి ప్రతి ఇంటికి జాబ్ వచ్చింది. అయితే మళ్ళీ ఖచ్చితంగా వీళ్ళే గెలుస్తారంటారా? గ్యారంటీగా, దాంట్లో డౌట్ లేదు. And my only request to all the titans of the industry on the dais,
please give me your Rolodex. Well, Rolodex is outdated. Please give me your Google contacts. I think that's the approach we need so that I can go get the entire ecosystem. You know, it could be the Chittoor node or the Kadapa Koparthi node or the drone city that we're building out in Kurnool. Your Rolodex is very, very valuable. Definitely your word goes a long way. Once you put in the word, rest assured, we will close the deal. I keep telling my team, ABC, always be closing. So we approach it with that attitude. And needless to say, if you look at it, I'm a young minister. I'm supported by a very young IAS officer, and we are here to only deliver. And our vision is very clear. My chief minister's vision is very clear. We have to attract $1 trillion worth of investment across sectors to the great state of Andhra Pradesh. And I believe the journey has just started.